ఫస్ట్ సర్వీస్లో ప్రవక్త అయిన ఏలియా కాలంలో ఏలియాని దేవుడు నడిపించిన విధానం ఓ చక్కటి అంశం మీద నేను వాక్యం పంచుకున్నాను. దాని కొనసాగింపు. ఇక దాని వివరాలు ఫస్ట్ సెషన్లో ఏం చెప్పానో వాటి జోలి నేను వెళ్ళను. వినకపోతే వినండి, దీనికి కంప్లీట్నెస్ వస్తుంది. మెట్టుకు మనం ఆరాధించే దేవుడు కొన్నిసార్లు మన పరిస్థితులు తలకిందులు అవుతాయి. ఏంటి బాబు ఈ కష్టాలు, ఏంటి బాబు ఈ శ్రమలు అని అనుకుంటూ ఉంటుండగా ఆ శ్రమల్లో నుంచి కొన్నిసార్లు మహాశ్రమల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. శ్రమల్లో నుంచి నెమ్మదియాల్సిన దేవుడు నెమ్మదికి శ్రమలలో నుంచి మహాశ్రమల్లోకి తీసుకెళ్తాడు. అదే సామెత ఒకటి ఉంది కదా, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుగా కొన్నిసార్లు మన పరిస్థితి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, పెనం మీద ఉన్న దినాల్లో దేవుడు చూపిన కృప కంటే పొయ్యిలో పడ్డప్పుడు అత్యధికమైన కృప దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు. అప్పుడే అంతులేని ఆయన కృపను నేను మీరు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తారు. మెట్టుకు నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, నా అక్కలారా, నా అన్నలారా, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా, ఏ పరిస్థితికైనా నీవు ఆరాధించే దేవుడు చాలిన దేవుడు. ఏ స్థితిలోనైనా నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేను హైదరాబాద్లో చదువుకుంటున్న రోజుల్లో నారాయణగూడ దగ్గర ఒక ఆర్ట్ గ్యాలరీ, అక్కడ ఒక ఆర్ట్ తీసుకొచ్చి నా గోడకు అంటించుకున్నా. నాకు ఇన్స్పిరేషన్, దేవుని మరి ఎక్కువగా హత్తుకొని ఏ పరిస్థితిలోనైనా నా ప్రభువు నాకున్నాడు, నాకు ధైర్యం ఇచ్చిన ఆ ఆర్టికల్ ఏంటో తెలుసా? భక్తి కలిగిన ఒక మనుషుడు దేవుడు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. దారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెనక చూస్తున్నాడు. దేవుని పాదముద్రలు తన పాదముద్రలు నేలలో పడుతూ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళారు, ఆ చివరికి వెళ్ళారు. రైట్, అక్కడి నుంచి మరలా తిరిగి వస్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని చోట్ల 2 జతల పాదముద్రలు కనిపెట్టాడు, చూశాడు. కొన్ని చోట్ల మాత్రం ఒకే జత పాదముద్రలు ఉన్నాయి. ఏంటి, దేవుడు ఎప్పుడు మనతో పాటు ఉండేవాడు కదా, కష్టంలోనైనా నష్టంలోనైనా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు కదా. ఏంటి అక్కడక్కడ ఒక జత పాదముద్రలే ఉన్నాయి, 2వ జత పాదముద్రలు లేవు, అసలు 2వ జత పాదముద్రలు ఎక్కడ లేవు అని చూస్తే ఎక్కడ ముండ్ల తుప్పలు ఉన్నాయో అక్కడ ఒక జత పాదముద్రే ఉంది. ఎక్కడ లోయలు వచ్చాయో, ఎక్కడ గాజు పెంకులు వచ్చాయో, ఎక్కడ నడవలేము అని అనుకుంటామో, ఎక్కడ ముండ్ల పొదలు ఉన్నాయో అక్కడ ఒకే జత పాదముద్రలు ఉన్నాయి. దేవుని మీద అలిగి భక్తుడు అక్కడ అంటాడట, దేవా, నేలంతా సాఫీగా ఉన్నప్పుడేమో నువ్వు నాతో పాటు నడిచావు, మంచిది. నీ సహాయం నాకు ఎప్పుడు కావాలయ్యా? ముండ్ల తొప్పులు ఎదురైనప్పుడే కదా, లోయలు ఎదురైనప్పుడే కదా, గాజు పెంకులు ఎదురైనప్పుడే కదా, నేను నడవలేని స్థలాలు వచ్చినప్పుడే కదా నువ్వు నీ తోడు నాకు కావాలి. కష్టం వచ్చినప్పుడు అంతా సాఫీగా ఉన్నప్పుడేమో నా పక్కన ఉన్నావు, కష్టం వచ్చినప్పుడు ముండ్ల తుప్పు వచ్చినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టావు కదయ్యా. దేవుడు అంటాడట, నిన్నెందుకు విడిచిపెట్టాను ఆయన? విడిచిపెట్టకపోతే ఈ ముండ్ల తుప్పు వచ్చినప్పుడు ఒక జత పాదముద్ర లేదా, లోయలు వచ్చినప్పుడు ఒక పాదముద్ర లేదా, గాజు పెంకులు ఎదురైన చోట ఒక జత పాదముద్రలే ఉన్నాయి కదా, అక్కడ నువ్వు విడిచిపెట్టావు కదా నన్ను అని బెక్కముఖం పెడితే దేవుడు అంటాడట, పిచ్చోడా, ఆ లోయల్లో ముండ్ల తుప్పల మీద కనపడుతున్న పాదముద్రలు అవి నావి, మరి నేనేమయ్యానయ్యా? ముండ్లు నీకు గుచ్చుకుంటాయని నా చేతుల మీద ఎత్తుకొని నిన్ను నడిపిస్తూ వచ్చాను. నీకు తెలియదు, అది గాఢాంధకారపు లోయల్లో నువ్వు నడవలేవని నాకు తెలిసి ముళ్ళు ఎక్కడ గుచ్చుకుని నీ పాదాలకు గాయాలు అవుతాయోనని నేను ఎరిగి ఆ బాధ ఏదో నేను భరిస్తామని నా 2 చేతుల మీద మోసుకుంటూ నేను నడిపించా. మంచిగా ఉన్నప్పుడు నీతో ఉంటా, నీ పరిస్థితులు తలకిందులైనప్పుడు మరి ఎక్కువగా నీకు నేను తోడుగా ఉంటాను. కుప్పలాగా కూలి దేవుని పాదాలు పట్టుకొని పిచ్చోడు ఏడ్చినట్టు ఏడ్చాడట. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఏ స్థితిలో వచ్చినా, డేవిడనా, ఏ స్థితిలో వచ్చినా నీవు ఆరాధించే దేవుడు
నీ బ్రతుకునకు చాలినవాడు. కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటావు, మరి కొన్నిసార్లు పెన మీదకి తీసుకెళ్తాడు. పెన మీద నుండి నిన్నెక్కడికి తీసుకెళ్ళినా పరిస్థితికి తగినంత చాలినంత కృప దేవుడు అనుగ్రహించి ఆ శ్రమల మధ్యలో కాల్చబడేటప్పుడే అంతులేని కృపను దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా అంతులేని తన కృపను దేవుడు కనపరచాలంటే ఏలియా ఎలా బ్రతికాడు, మనం ఎలా బ్రతకాలి? ఉదయం 5 విషయాలు విన్నాను. వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి, ఇక వాటి జోలు నేను వెళ్ళను. ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లేచి సారేపతు వెధవరాల దగ్గరికి వెళ్ళు, అది సీదోను ప్రాంతం. అంటే ఏలియా మారు మాట మాట్లాడకుండా, అయ్యా సీదోను ప్రాంతం అది అన్య ప్రాంతం కదా, ఆవిడ అన్యురాలో ఎవరో మనకంత తెలియదు కదా, అది పేద వెధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నావు, అక్కడ వెళ్తే నాకు ఆహారం ఎట్లా పెట్టిద్దయ్యా అని దేవుని ప్రశ్నించకుండా ప్రశ్నించని విధేయత దేవుని పట్ల కనపరిచి శూన్యమీరాలు ఇంటికి వెళ్ళాడు. అమ్మ మొదట అప్పం చేసి నాకు తీసుకురా అన్నాడు. ఆ తల్లి ఏదో చెప్పింది. ఆ విషయాలన్నీ ఫస్ట్ సెషన్లో చెప్పాను, సెకండ్ సెషన్లో మనం విందాం. చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. బహు విలువైన మాటలు నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని పెద్దగా చెప్పండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవు ఇచ్చున్నాడా నేను. అంతటా ఆమె వెళ్ళి, ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి, ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఒకసారి చూడండి అమ్మా, ఎంత పిండి ఉందంటే ఎంత పిండి ఉంది ఒకసారి చూపించండి. ఇట్లా అనండి ఒకసారి. కాంగ్రెస్ పార్టీ చేయి ఎత్తనట్టు ఎత్తకన్నా ఇట్లా ఎంత ఇంత పిండి ఉంది. ఓకే, ఇంత పిండితో ఎన్ని రోజులు వాళ్ళు పోషించబడతారంటే, రోజులు కాదు, జస్ట్ ఒక పూట. కొడుకు ఒక రొట్టె, తాను ఒక రొట్టె తిని ఇక ఆ తర్వాత చచ్చిపోదాం అని డిసైడ్ అయ్యారు. ఏలియా ప్రవక్త వచ్చి అన్నాడు, అమ్మ మొదటి అప్పం నాకు చేసి తీసుకురామ్మా అన్నాడు. దైవజనుడైన ఏలియా చెప్పిన మాట చొప్పున మొదటి అప్పం చేసి ప్రవక్తకు తీసుకొచ్చి పెట్టింది. ప్రవక్త ఉన్న పిండి అంతా తీసుకొచ్చి నీకు చేశా అన్నట్లుగా ప్రవక్త వైపు చూసింది. ఏం కలవరపడకు, మరలా సంచి దగ్గరికి వెళ్ళి అన్నాడు. సంచిలో చేయి పెట్టింది, మరలా గుప్పిడి పిండి వచ్చింది, తనకు రొట్టె చేసుకుంది. మరలా సంచి దగ్గరికి వెళ్ళింది, చేయి పెట్టింది, పిండి వచ్చింది, కొడుకు రొట్టె చేసింది. ఆ పూట అయిపోయింది. మరలా సాయంత్రం, అమ్మ సాయంత్రం ఉంటుంది కదా, మీకైతే 3 పూటలు, అది వేరే సంగతి. సాయంత్రం ఉంది కదా, మరలా సంచి దగ్గరికి వెళ్ళింది, చేయి పెట్టింది, మరలా పిండి వచ్చింది. ఏలియాకి పెట్టింది, మరలా చేయి పెట్టింది, పిండి వచ్చింది, తనకు చేసుకుంది, కొడుకు చేసింది. 2వ రోజు సేమ్, 3వ రోజు సేమ్, 4వ రోజు సేమ్, 5వ రోజు సేమ్. యెహోవా ఆకాశము నుండి వర్షం కురిపించి ఆ రోజు వరకు పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. కరువు దినాలంతా సమృద్ధితో వాళ్ళు పోషించబడుతూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ ఆశీర్వాదం కలిగిందో తెలుసా? సెవెంత్ నా వైపు చూడండి, 6th వన్, విధేయతలో ఆశీర్వాదం.
విధేయతలో ఆశీర్వాదం. అంటది ఆవిడ, దైవజనుడా నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా. దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ దేవుని ప్రతినిధిగా నీవు వచ్చావు కదా, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా అని దైవ సేవకుని మాటకు తాను లోబడి విధేయత చూపించి పిండి తీసుకొచ్చింది. అద్భుతం. విధేయతలో ఉన్న ఆశీర్వాదం కరువు దినాలంతా వాళ్ళు సమృద్ధితో పోషించబడటానికి దేవుడు కృప చూపించాడు. నేను ఉదయం ఫస్ట్ సెషన్లో కొంత చెప్పాను దీని గురించి. అమ్మ నా వైపు చూడండి. ఈ కాలంలో, తమ్ముడు ఆ వీడియో చూపించు ఒకసారి. ఈ కాలంలో ప్రజలకు కొదువైంది, కరువైంది ఏంటో తెలుసా? విధేయత. మంచి చదువు ఉంటుంది, మంచి తెలివి కలిగిన తరం. నా వయసులో నేను 10వ తరగతి చదివే కాలంలో నాకున్న తెలివి కంటే ఈ రోజుల్లో 10వ తరగతి చదివే పిల్లలు ఉన్నారు చూస్తే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్. ఒక్కొక్కరిని చూస్తే వీడు పెద్ద ఎరిగిన తర్వాత ఐన్స్టీన్కి అన్న అయిపోతాడేమో, ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనోడు ముందు ఎందుకు పనికి వస్తాడు అన్నంత మేధోశక్తి ఈ కాలపు పిల్లల్లో కనపడుతుంది. జ్ఞానం కనపడుతుంది, కానీ ఈ కాలపు పిల్లల్లో ప్రాముఖ్యంగా కొదువైంది ఏంటో తెలుసా? విధేయత. తండ్రి అయితే ఆయన మాటకు లోబడాలా, నా జీవితం నా ఇష్టం. పాస్టర్ గారు అయితే చర్చి వరకే పాస్టర్ గారు. బయటకు వచ్చిన తర్వాత యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది కదా, మా భోజనం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, పేరుకు మాత్రం నువ్వు పాస్టర్ గారు అయ్యుండు. అలాంటి తరం బయలుదేరుతుంది. భర్త అయితే ఏంటి, ఆయన జీతం 1,00,000, నా జీతం 2 లక్షలు. ఎవరు ఆమెనంది? దానికి ఎందుకు క్రితం? ఆయన జీతం 1,00,000, నా జీతం 2 లక్షలు. ఆయన అంటే గడగడలాడాలా, అవసరమైతే వణికిస్తాను నేను. ఆ జమానా పోయింది జర్మీ అన్న. మళ్ళా మీరు పాత రోజులు తీసుకొచ్చి చెప్తే ఇక్కడ కుదరదు. ఎందుకు సంసారాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? కుటుంబాలు ఎందుకు నెమ్మది ఉంటలా? ఎందుకు కుటుంబాలు అలజడి? వాడు వయసు చూస్తే ఇంత చిన్నపిల్లడు. తండ్రి చూసి రేయ్ అని అన్నాడు అనుకోండి. నా వయసులో నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు నాన్న కళ్ళెర చేసి రేయ్ అని అన్నాడా, అద్భుతం జరిగేది. నిక్కరలోనే అద్భుతం జరిగేది. ఈ కాలంలో పిల్లల్ని పట్టుకొని రేయ్ అని అంటే ఆడు చూడండి, ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు అని అంటాడని తల్లిదండ్రులు అంటం మానేశారు. బిడ్డలారా, ఒకప్పుడు స్కూల్ టీచర్ అంటే గడగడలాడేవాళ్ళు. ఈ మధ్య జస్ట్ 1 వీక్ బ్యాక్ స్టూడెంట్స్ కాలేజీకి క్లాస్ కని వచ్చి సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంటే ఆ టీచర్ వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ లాగితే ఒక అమ్మాయి, రాణి రుద్రమదేవి, వీరవనిత, నా ఫోన్ ఇస్తావా లేదా టీచర్? ఇస్తా, క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్తా. నో, ఇప్పుడే కావాలి అమ్మ, మైక్ ఆపండి, ఇప్పుడే కావాలి అమ్మ. అక్కడ వాలంటీర్ ఎవరో, ఇప్పుడే కావాలి అమ్మ, క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్తా, క్లాస్లో డిస్టర్బెన్స్ అవుతుంది, నేను ఇప్పుడు ఇవ్వను, నాకు ఇప్పుడు ఇస్తావా లేదా? ఇవ్వను, ఇవ్వకపోతే చెప్పుతో కొడతానందట టీచర్ని పట్టుకొని. ఆ టీచర్ కంగు తిని చెప్పుతో కొడతావా? ఏది కొట్టు చూద్దాం, ఏదో ఊరకందలే ఎందుకు కొడతాదిలే అనుకొని కొట్టు చూద్దామంటే విచిత్రం. ఇంటర్మీడియట్ చదివే బిడ్డ తల్లి వయసులో ఉన్న టీచర్ని చెప్పు తీసుకొని నడి రోడ్డు మీద పెట టీచర్ని చెప్పుతో కొట్టిందండి. చూడండి. ఫోన్ స్టూడెంట్ అతిగా ఫోన్
టీచర్ వయసు ఎంత? తల్లి వయసు. ఆ బిడ్డ వయసు ఎంత? నేను చదువుకున్నాను, మనం కూడా చదువుకున్నాం కదా. నేను చదువుకున్న స్కూల్లో పూదోట శేవిర్రాజు గారు అని ఇంగ్లీష్ మాస్టర్, సోషల్ స్టడీస్ కూడా చెప్తాడు. ఆయన మమ్మల్ని కొట్టాడంటే, వీపు మీద కొట్టాడంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుపడేది. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ చూడమ్మా ఎట్లా కొట్టాడు, డాడీ ఎట్లా కొట్టాడు చూడని చెప్తే, తెల్లారి స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఈయన ఇంకా కొట్టండి సార్, లేకపోతే వీడు మాట అంటలేదు సార్, ఇంకా కొట్టండి సార్ అనేవాళ్ళు. ఈ కాలపు తల్లిదండ్రులైతే పిల్లల్ని జడగొట్టేది తల్లిదండ్రులే. ఈ కాలపు తల్లిదండ్రులైతే పిల్లోను కొట్టాడన్న వార్త తెలియటంతో, హలో టీవీ నైనేనండి, హలో ఏబిఎన్ న్యూసేనా అండి, హలో సాక్షి న్యూసేనా అండి, వాడు టీచరా పశువా? మనిషా? చూసారా, మనిషా రాక్షస? మా పిల్లల్ని మేమే కొట్టమండి, చూడండి పశువును చెడగొట్టబట్టడానికి కొంతమంది తల్లిదండ్రులు కారకులు అవుతున్నారు. అమ్మా, విద్య ద్వారా సాధించలేనిది, జ్ఞానం ద్వారా సాధించలేనిది, డబ్బు ద్వారా సాధించలేనిది వినయం ద్వారా నువ్వు సాధించగలుగుతావు. వినయంలో దాగి ఉన్న విజయం ఇంత అంతా కాదు. విచిత్రం ఏంటో తెలుసా? నా వైపు చూడండి. సారేపతు వెధవరాలు ఏలియా మాటకు విధేయత చూపటానికి కారణం ఏంటంటే, ఏలియా దేవుని మాటకు విధేయత చూపాడు. ఈ మాట పట్టుకొని ఏంటి విధేయత చూపింది? కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు, ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గర నుంచి సారేపతు అనే గ్రామానికి వెళ్ళు, వెధవరాలి ద్వారా నేను పోషిస్తాను. ఏలియా అన్నాలి, నువ్వు భలే వాడివయ్యా దేవుడా, పట్టణంలో ఉన్న రాజులకే ఆహారం లేక కరువుతో అల్లాడిపోతున్నారు, మంత్రులకే ఆహారం లేక కరువుతో అల్లాడిపోతున్నారు. అక్కడెక్కడో సారేపతు అన్నావు, అది సీదోను ప్రాంతం, ఇజ్రాయేలు ప్రాంతం కాదు. అది అసలే యెజబెలు తండ్రి ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్తే నాకు ఆహారం ఎట్లా దొరికింది? దేవుని మాటకు ప్రశ్నించకుండా, ప్రశ్నించని విధేయత, ఫస్ట్ సెషన్లో చెప్పాను, ప్రశ్నించని విధేయత దేవుని పట్ల ఏలియా కనపరిచాడు గనుక ఆ దైవజనుడి పట్ల సారేపతు వెధవరాలు అంతే విధేయత కనపరుస్తుంది. తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. మీ కుటుంబ సభ్యునిగా, మీ ఇంటిలో ఒక వ్యక్తిగా, మీ అన్నగా, మీ కొడుకుగా చెప్తున్నా, తండ్రిగా నీవు దేవుని మాటకు లోబడితే నీ పిల్లలు నీ మాటకు లోబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక తల్లిగా దేవుడు ఏదైతే నీకు చెప్పాడో, దేవుడు చెప్పిన ప్రతి మాటకు, ఒక తల్లిగా దేవుని మాటకు నువ్వు లోబడితే నీ నోటి నుంచి ఒక మాట బయటకు రావటం ఆలస్యం, పిల్లలు గడగడగడమని వణకటం ప్రారంభిస్తారు. నీవు దేవుని మాటకు విధేయురాలివైతే తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యా నేను ఎంతో విధేయత చూపిస్తున్నాను అయ్యా, మరి అదెందుకు విధేయత చూపించట్లేదు? నువ్వు చూపించిన విధేయతను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ నాటికైనా బిడ్డల కొమ్ములు విరిచి విధేయులుగా నా దేవుడు మారుస్తాడు. నేనంట, దేవుని మాటకు ఒక్కదానికి నువ్వు విధేయత చూపిస్తే సృష్టి అంతా నీకు విధేయులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సాయంకాలం నుంచి తెల్లవారు వరకు ఆ గలిలయ సముద్రంలో వల వేశాడు, ఒక్క చేప పడలా, అలిసిపోయాడు. ఇక చేపలు గడుక్కుంటూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే వచ్చి ప్రభు అంటారు, పేతురు నీ ధోనిను ఇంకొంచెం లోతుకు నడిపించు అంటాడు. ఇప్పుడు రాత్రి అంతా వలేసినా చేపలు పడకపోతే సిరాకు వచ్చి ఉంటుంది కదా, వలలు గడుక్కుంటూ ఉంటారు కదా. అప్పుడు ప్రభు వచ్చి అన్నారు, నీ ధోనిను ఇంకొంచెం లోతుకు నడిపించు అన్నారు. ఆ స్థలంలో ఏదైనా ఒక బీపీ క్యాండిడేట్ ఉంటే చూసి, పెద్ద జప్పొచ్చి పండితుడు వచ్చాడు. మరి ఈ గలిలయ సముద్రంలో పుట్టింది మొదలుకొని ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఎప్పుడు చేపలు దొరుకుతాయి నాకు తెలుసు. అసలు నేను ఎప్పుడైనా చేపలు పట్టిన మొఖమేనా? ఎప్పుడైనా వలేసిన మొఖమేనా? లోతుకు చెప్పండి, లోతుకు నడిపించాలంట, విస్తారమైన చేపలు దొరుకుతాయి అంట. చాలే చెప్పొచ్చు వెళ్ళిపో అనేవాళ్ళు.
కానీ ఏమంటాడు తెలుసా? రాత్రంతా వల వేసానయ్యా, ఒక్క చేప పడలేదు. ఈ మాట పట్టుకోండి. రాత్రంతా వల వేసానయ్యా, ఒక్క చేప పడలేదు. అయినను నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా. లోతుకు నడిపించమన్నావు కదా, రైట్. లోతుకు నడిపించాడు, వల వేశాడు. వల వేసే లోపండి ఆ చెరువులో, ఆ గలిలయ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒక చేప ఇంకో చేపతో మాట్లాడుకున్నాయి. ఏమని మాట్లాడుకున్నాయో తెలుసా? చలో పేతురు వల, చలో ఢిల్లీ. అప్పుడు వినేవాళ్ళు కదా, చెప్పండి. చలో బెజవాడ, చలో కర్నూలు, చలో రాజధాని, చలో హైదరాబాద్, చలో రాజమండ్రి, చలో కాకినాడ, చలో ఢిల్లీ. ఇలాంటి స్లోగన్స్ ఉండే కదా. గలిలయ సముద్రంలో ఉన్న చేపలు ఏమన్నాయో తెలుసా? చలో పేతురు వల అన్నాయి. సముద్రంలో ఉన్న చేపలన్నీ సముద్రంలో ఉన్న చేపలన్నీ పేతురు వలలోకి రావటానికి కారణం ఏంటో తెలుసా? పేతురు దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు. బిడ్లరా, విధేయతలో దొరికే ఆశీర్వాదం ఇంత అంత కాదు. దైవజనుని నోట నుంచి ఒక మాట బయటకు వచ్చిందా, ఇది నా దేవుని మాట, పాటించాలి. భక్తి కలిగిన తల్లిదండ్రుల నోట ఒక మాట వచ్చిందా, అమ్మో వీళ్ళ మాట నేను జబదాటకూడదు, ఆ మాటకు అలా కట్టుబడి ఉంటే విధేయతలోనే అద్భుతమైన విజయం చూడటానికి దేవుడు కృప చూపించును గాక. నేను ఆయా ప్రాంతాల్లో మీటింగ్కి వెళ్తా ఉన్న దినాల్లో విచిత్రం, ఒక అబ్బాయి భలే తబలా కొడుతున్నాడు. ఎంత బాగా కొడుతున్నాడు అంటే అంత బాగా కొడుతున్నాడు. నేను ఆ మీటింగ్ స్టార్ట్ అయింది మొదలుకొని ఆ అబ్బాయి తబల వైపు పాట వైపు, ఆ అబ్బాయి తబల వైపు పాట వైపు. దేవుని కృప, నాకు పాట పాడటం అంత రాదు, కానీ పాటను ఆస్వాదించడం మాత్రం నేనే మిమ్మల్ని కించపరచట్లా. పాటను ఆస్వాదించడం, పదాలు అనుభవించడం మాత్రం నా తర్వాతే మీరు. ఒకవేళ అయితే జార్జ్ అన్న ఒకడు ఉంటాడేమో, కానీ పదాలు బాగా ఆస్వాదిస్తాను, అనుభవిస్తాను. ఏడ్చే పదం వచ్చినప్పుడు గుండెల్లో ఏడుస్తా, ఆనందం వచ్చినప్పుడు హృదయం కేరింతలు కొడుతుంది, ధైర్యం ఇచ్చేటప్పుడు సింహపు గుండెలాగా ఆ పాటలో ఉన్న ప్రతి పదాన్ని అనుభవిస్తా. దేవుని కృప, ఏ పాట నేను పెదవులతో పాడను, హృదయంతో పాడతా. కానీ నాకు పాటలంటే ఇష్టం, పాడాలని ఉంటుంది. కాకపోతే ఎందుకో ప్రారంభంలో దేవుడు నాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ప్రారంభంలో అద్భుతం ఏంటంటే, రాంబాబు గారు అని నాకు స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆదివారం సాయంత్రం యూత్ ప్రేయర్ పెట్టేవాళ్ళం. మొత్తానికి యూత్ ప్రేయర్లో అందరూ పాట పాడుతూ ఉంటే నేను కూడా పాట పాడుతూ స్పీడ్గా చప్పట్లు కొట్టేవాడిని. నేను అనుకునేవాడిని, ఏంట్రా వీళ్ళు సరిగ్గా చప్పట్లు కొట్టట్లా, నేను చూడు. అప్పుడప్పుడు ఆయన రాంబాబు గారు ఏం చేసేవాడు, నేను చప్పట్లు కొడతా ఉంటే నా చేతులు పట్టుకునేవాడు. అన్న ఆగన్నా, అన్న ఆగన్నా అని. ఎందుకురా నా చప్పట్లు కొడతా ఉంటే నా చేతులు పట్టుకున్నాడు ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. చెప్పలేక అన్న, మీరు చప్పట్లు కొడితే పాడే పాట ఆపాల్సిందే నాన్న, దానికి లయ లేదు, శృతి లేదు అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. కానీ పాటలంటే పదాలు బాగా అనుభవిస్తా. ఆ తబల కొట్టే పిల్లోని చూస్తూ ఉన్నాను, పాటలు వింటూ ఉన్నాను. అద్భుతం అసలు. ఈ అబ్బాయి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ అబ్బాయిని పలకరిద్దాం అనుకునే లోపు ఆ తమ్ముడు నా దగ్గరికి వచ్చి, అన్న ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నేను అడిగా, తమ్ముడు ప్రార్థన చేస్తా కానీ తబలా ఎక్కడ నేర్చుకున్నావు తమ్ముడు అన్నా. ఏమన్నాడు తెలుసా? అన్న తబలా చూడండి అబ్బాయి, తబలా ఎక్కడ నేర్చుకున్నావు తమ్ముడు? ప్రసాద్ దగ్గరికి ఏమన్నా చూసి నేర్చుకున్నావా? చైతన్య బ్రదర్ దగ్గరికి వచ్చావు ఎక్కడ నేర్చుకున్నావు తమ్ముడు అన్న. ఏమన్నాడు తెలుసా? ఆ తబలా దీనత్వంలో నుంచి నా ప్రభు నాకు నేర్పాడన్నా, వినయ మనస్సులో నుంచి నా దేవుడు నాకు నేర్పాడన్నా. వినయ మనసా, ఆయన పేరు ఎప్పుడు వినలేదే అన్న. వినయమా, ఆయన పేరు ఎప్పుడు వినలేదే కాదన్నా. ఏంటి తమ్ముడా నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. చిన్నతనం నుంచి ఒక సంఘంలో పెరిగేవాడినాను నేను. పెరిగే దినాల్లో చిన్నతనం నుంచి చర్చలో కాంగో కొట్టింది నేను. 7వ తరగతికి వచ్చా, కాంగో బాగా కొట్టడం చూసి
మా పాస్టర్ గారు తబలా తీసుకున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చేదాకా మా చర్చిలో తబలా నేను కొట్టా. సరిగా అదే దినాల్లో మా చర్చికి ఒక గవర్నమెంట్ టీచర్ గారు వచ్చాడు. గవర్నమెంట్ టీచర్ గారు ఆయన ఆల్రెడీ తబలా కొట్టేవాడట. పాస్టర్ గారు ఒకరోజు వచ్చి నా దగ్గరికి వచ్చి, తమ్ముడు వేరే ఆయన వచ్చాడు తబలా కొట్టి ఆయన, నువ్వు ప్రక్కన కూర్చో తమ్ముడు, ఆయన కొడతాడులే తబలా అని అంటే, నేను మారు మాట మాట్లాడకుండా, విధేయత ఎప్పుడు ప్రశ్నించదో, మారు మాట మాట్లాడకుండా కింద కూర్చున్నా. చుట్టూతా ఉన్నవాళ్ళు వచ్చి అన్నారు, చూడరా చూడు చూడు పాస్టర్ గారు అప్పుడేమో నేను వాడుకున్నాడు, వాడుకొని ఇప్పుడేమో అది చూసారు చెప్తున్నారు మీరు, ఇప్పుడేమో పక్కన పెట్టారు. ఈ పాస్టర్లు ఇంతేరా, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడేమో ఇక్కడ కూర్చోబెడతారు, అవసరం లేనప్పుడేమో పక్కన కూర్చోబెడతారు. నిన్నెందుకు పక్కన కూర్చోబెట్టాడు అడుగో. నన్ను అక్కడ కూర్చోబెట్టేటప్పుడు నన్నే ఎందుకు కూర్చోబెడుతున్నావన్నా అని నేను అడగలేదు కదా. తబలా నువ్వు కొట్టు తమ్ముడు అని నన్ను అన్నప్పుడు నన్నే ఎందుకు తబలా కొట్టిస్తున్నారని నేను అడగలేదు కదా. సంతోషంగా ఎక్కాను. ఇప్పుడు వద్దు కిందకి రమ్మన్నాడు కదా, కిందకు వస్తాను. ఆడ కూర్చోబెట్టాలా, అక్కడి నుంచి దించాలా, నాయకుడి ఇష్టం, యజమానుడి ఇష్టం. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. కానీ ఆ రోజు కూర్చోబెట్టారు, ఈ రోజు కూర్చోబెట్టలేదు, ఆ రోజు అక్కడ కూర్చోబెట్టారు, అసలు ప్రశ్నించడం నా పని కాదు. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో నమ్మకంగా దేవుని దగ్గర బ్రతకటమే నా ప్రభు నాకు నేర్పాడు. 3.5 years ఆ టీచర్ గారు ఉన్న దినాలంతట్లో ఒక సాధారణమైన విశ్వాసిగా కింద కూర్చొని, అన్న వాళ్ళేమో తబల మీద దరివేస్తూ ఉంటే నేనేమో నా కాళ్ళ మీద దరివేసేవాడిని. అన్న ఇట్లా కాళ్ళ మీద దరివేసేవాడిని. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వచ్చే ఆదివారం నుంచి నువ్వు కొట్టరా తబలా అన్నాడు. మారు మాట మాట్లాడకుండా మరలా తబలా కొట్టడం స్టార్ట్ చేశా. మొట్టమొదటి ఆదివారం 3 సంవత్సరాల తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఆదివారం తబలా మీద కూర్చొని వాయిస్తూ ఉంటే ప్రజల మీదకి పరిశుద్ధాత్ముడు బహుబలంగా దిగొచ్చాడన్న. అంత తలాంతం ఉందన్న సంగతి నాకు తెలియదన్న. అంత కృపలు దేవుడు నాకు ఇచ్చాడన్న సంగతి నాకు తెలియదన్న. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వినయములో నుండి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. మరుగైన జీవితంలో నుండి దేవుడి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. క్రైస్తవ జనమా, నేను పదే చెప్తున్నాను, నేను దేవుని మాటకు లోబడితే నా పిల్లలైన మీరు నా మాటకు లోబడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. నేను దేవుని మీద తిరుగుబాటుదారునైతే సంఘంలో నుంచి తిరుగుబాటుదారులను దేవుడు లేపుతాడు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు దేవుని మాటకు విధేయత చూపేదానివైతే నీ పిల్లలు నీ మాటకు విధేయత చూపేటట్లుగా కృప కలిగిన దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే ఎప్పుడు విధేయతను ఆయుధంగా కలిగి మనం జీవించదుగాక. విధేయతలోనే విజయం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మరలా చెప్తున్నాను, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నేను మల్టీ టాలెంటెడ్ పర్సన్ని, నేను మంచి యాక్టివ్ పర్సన్ని, నా తెలివితో ఏదైనా సాధించగలను అని ఒకవేళ నువ్వు అనుకొని విధేయత లేకుండా నువ్వు కలిగినది ఏది నిలవబడదో. విధేయతతో నువ్వు సంపాదించింది ఏదైనా తరతరాలు నిలవబడటానికి దేవుడు కృప చూపించునుగాక. రైట్. విచిత్రం. దేవుడు ఆ సారేపతు గ్రామంలో అద్భుతం ఎలా చేశాడంటే, కలిగి ఉన్న దానితోనే దేవుడేమి రాత్రికి రాత్రి ఏలియా ప్రవక్త వచ్చిన తర్వాత 10 గోధుమ పిండి బస్తాలు వేయలా, ఓ 10 కాయలు ఏమంటారు ఆయిల్ డబ్బాలు తీసుకొచ్చేమేలా. దైవజనుడు అడుగు పెట్టాడు కాబట్టి, కరువు కాలం అంతా పోషిస్తానన్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ రాత్రి మనం నిద్రపోతూ ఉండగా చెప్పాలి, నేనేం చెప్పబోతున్నాను మీకు అర్థమైంది. ఆకాశపు వాకిలు విప్పి 10 గోధుమ పిండి బస్తాలు ఈ రాత్రి దేవుడు కుమ్మరిస్తాడేమో. నో. గుండెల్లో రాసుకోండి మాట. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు కలిగిన వాటితోనే నీ కన్నీళ్లు తుడుస్తాడు ఈ దేవుడు. విన్నారీ మాట? నీవు కలిగిన వాటితోనే, నీ చేతిలో ఏదుందో ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. నీ చేతిలో ఏదుందో, నీ చేతిలో ఏం కలిగి ఉన్నావో, నీ చేతిలో ఏ విద్య ఉందో,
నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో, నీ చేతిలో ఏ చదువు ఉందో, నీ చేతిలో ఏ వ్యాపారం ఉందో, నీ చేతిలో ఏ జీతం ఉందో, నీ చేతిలో ఏ చేతి పని ఉందో, నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో రాయబడిన మాట, నీ చేతుల కష్టాధ్యతాన్ని నిశ్చయముగా నీవు అనుభవిస్తావు అని రాసి ఉంది కదా. మరో స్థలంలో సామెతల గ్రంథంలో భక్తుడు ఇలా అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని బైబిల్లో రాయబడింది. దేవుడు తన పిల్లలను ఆశీర్వదించే విధానం ఎప్పుడు వినండి. నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో దానిలో నుండి అంచెలంచెలుగా 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 దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అట్లా కాకుండా నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడు 10 కిలోలు బంగారపు మూట, 20 కిలోలు వెండి మూట, 2000 రూపాయల కట్టలు, ఒక 10 కట్టలు ఇప్పుడు లేవులేండి అయ్యి, అట్లా కుమ్మరించడం. వినండి, నీ దేవుడు ఎంత శక్తివంతుడంటే, నీ చేతిలో ఏదుందో, సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చేటట్లుగా దేవుడు బలపరచలేదా? 6 లక్షల మంది ఇశ్రాయేలు కాల్బనాన్ని ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించి కనాను వైపు నడిపించడానికి మోషే చేతిలో ఉన్న చేతికర్రను దేవుడు వాడుకోలేదా? 5,000 మంది పురుషుల ఆకలి తీర్చడానికి ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5,000 రొట్టెలు 2,000 చేపలే కదా, చెప్పాలి గట్టిగా. ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలతోనే కరువు కాలం అంతా దేవుడు పోషించలేదా? విచిత్రం, ఆ 5 రొట్టెలు 2 చేపలతోనే 5,000 మంది పురుషులను, అనేక మంది స్త్రీలను దేవుడు పోషించలేదా? ప్రవక్త చనిపోతే ఆ ప్రవక్త భార్య ఇంటిలో ఉన్న ఆ కొంచెం నూనెతోనే అద్భుతాలు చేసి అప్పంతా తీర్చేటట్లుగా దేవుడు కార్యం చేయలేదా? నా దేవుని నామం పేరిట నా చెయ్యెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. చెల్లి, నీ చేతిలో ఏ ఉద్యోగం ఉందో దానితోనే దేవుడు చిత్ర విచిత్రాలు నీ బ్రతుకులో జరిగిస్తాడు. నీ చేతిలో ఏ చదువు ఉందో, ఏ సర్టిఫికెట్ ఉందో, ఏ క్వాలిఫికేషన్ ఉందో దానితోనే 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 ఊహకందని స్థితికి నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం. నీ ఉన్న స్థలంలోనే, నీ చేతిలో ఉన్న దానితోనే, నీవు కలిగిన దానితోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమెన్. ఓ చిన్న మాట, హైదరాబాదులో సోరారం క్లాసా మాసా? మాసా అంటే మీరంతా క్లాస్ అన్నట్టు. ఈ సోరారంలో సాయిబాబా నగరు, సోరారమే మాస అయితే ఈ సాయిబాబా నగరు అది ఏదో ఏదో అంటున్నాడు, కొత్త పదం వద్దులేకపోయారు. మీకు తెలుసా, ఈ స్థలాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి సేవ ఎంత ఆశీర్వదించబడిదన్నో, సేవ ఆశీర్వదించబడాలంటే ఒక కుకట్పల్లి, ఒక హైటెక్ సిటీ, ఒక BHEL చైనా బ్రదర్, లేకపోతే మియాపూర్ చౌరస్తా, లేకపోతే వై జంక్షన్. దీనికి ఒకప్పుడు పెట్టిన పేరు మాధవ్ గారు గుడ్డోళ్ళ కాలనీ. మారుమూల ప్రాంతం ఉన్న స్థలంలో నుండే మన పరిచర్య ద్వారా ప్రపంచ దేశాలకు సువార్తను అందించే కృపదేవుడు అనుగ్రహించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనల్ని బూస్ట్ చేసుకోవాలని కాదు. నీవు ఆరాధించే నీ దేవుడు నీ చేతిలో ఉన్న దానితోనే, కలిగి ఉన్న దానితోనే నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఏం కలిగి ఉన్నావు నువ్వు? నీ చేతిలో ఏ వ్యాపారం ఉంది? నీ చేతిలో ఏ ఉద్యోగం ఉంది? నీ చేతిలో ఏ చదువు ఉంది? ఎప్పుడు దాన్ని చులకన చేసుకోకుండా, ఈ ఉద్యోగం కాకుండా అది చేస్తే బాగుండు, ఈ హోటల్ బిజినెస్ కాకుండా ఏమంటారు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వెళ్తే బాగుండేది, అరే ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కాకుండా మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్తే బాగుండేది, మ్యూజిక్ ఫీల్డ్లో కాకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తే బాగుండేదని నీ ఉన్నదాన్ని నిందించుకోకు. నీ చేతుల్లో ఉన్నదాన్ని ప్రభు వైపు చేతులెత్తి, దేవా కలిగి ఉన్న దానితోనే కన్నీళ్లు తుడుస్తానన్నావు కదా, నా చేతిలో ఉన్న దానితోనే నా కన్నీళ్లు నువ్వు తొడవబోతున్నందుకు స్తోత్రం, నా అంగలార్పు నాట్యంగా మార్చబోతున్నందుకు స్తోత్రం అని నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు కలిగిన దానితోనే దేవుడు నీ కన్నీళ్లు తుడచటం ప్రారంభించును గాక.
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అద్భుతం, అద్భుతం. నా వైపు చూడండి. 8వ విషయం చెప్తాను. ఆయన అన్నాడు, మొదటి అప్పం నాకు తీసుకొచ్చి ఇచ్చేయి అన్నాడు. అయ్యా, నా దగ్గర ఉందే ఒక అప్పానికి సరిపడే పిండి, ఆ మొదటి అప్పం నీకు తీసుకొచ్చి ఇస్తే నాకేం కావాలా అని అనకుండా, మారు మాట మాట్లాడకుండా అప్పం తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చింది. అద్భుతం. ఒక అప్పం యాజకుడికి ఇచ్చి కరువు కాలం అంతా ఆ కుటుంబం పోషించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, గుండెల్లో రాసుకొని. దేవునికి ఎప్పుడైనా నువ్వు ఇచ్చేటప్పుడు దేవునికి ఏదో కొదువైనట్లుగా నిన్ను అడగడం, నీకు ఇవ్వటానికే నిన్ను ఇవ్వమంటాడు. ఆమేన్ చెప్పండి. నా మాట అర్థమైందా? నీకు ఇవ్వటానికే నిన్ను ఇవ్వమంటాడు. ఆయనకేం తక్కువ కాల. నిన్ను ఇవ్వమనేది నీకు ఇవ్వటానికే. ఆ ప్రవక్త అడిగింది, రైట్, ఒక రొట్టె తీసుకురా అన్నాడు. ఒక రొట్టె ఇచ్చి కరువు కాలం అంతా ఆమె ఏమైపోయింది? కరువు కాలం అంతా పోషించబడింది. దైవజనమ, ఎప్పుడు ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను కొంత. ఇక్కడ నీ రాబడిలో జీతం రావటంతో ఫస్ట్ 10% తీసి ప్రక్కన పెట్టిన తర్వాతే దాన్ని ముట్టుకో. నేను అది చేస్తా. ప్రతి నెల 1వ తారీఖు నా ఆత్మీయ తండ్రికి 10% కంటే ఎక్కువ నా ఆత్మీయ తండ్రికి పంపిస్తా. మొట్టమొదట ఆ పని చేసిన తర్వాతే ఫేతం ఖర్చులు కానీ, నా అవసరతలు కానీ, ఫేతంకు సంబంధించిన ఖర్చు కానీ, రూపాయి ఏదైనా ముట్టుకోవాలంటే మొదట దేవుని భాగం తీసిన తర్వాతే దాన్ని ముట్టుకుంటా. కానీ దేవుని భాగం తీయకుండా పొరపాటు నేను ముట్టుకోను. ఎందుకో తెలుసా? యేసయ్య ప్రిన్సిపల్ ఒకటి, ఇయ్యుడి. చెప్పాలి, ఇయ్యుడి. కొంచెం గట్టిగా, ఇయ్యుడి. మరలా చెప్తున్నాను, నిన్ను ఇవ్వమనేది తనకేదో కొదువై కాదు. నిన్ను ఇవ్వమనేది నీకివ్వటానికే దేవుడు నిన్ను ఇవ్వమంటాడు. నువ్వు చిన్న గుప్పిడితో ఇచ్చావనుకో, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నేను ఇచ్చేది దేంతో ఇస్తామండి? ఆకాశపు వాకిళ్ళ. ఎవర్రా భక్తుడు? మనం ఇచ్చేది గుప్పెడితో ఇస్తాం. నువ్విచ్చేది గుప్పెడితో, నువ్వు పిడికిలతో ఇస్తావు. నీ దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి తగిన కాలం ముందు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. మరలా చెప్తున్నా, నిన్ను ఇవ్వమనేది నీకు ఇవ్వటానికే ఇవ్వమంటాడు. కానీ ఆయనకేదో కొదువై పొరపాటున దేవుడు అడగడం. అలా ఇచ్చి ఎంతో పుచ్చుకున్న వాళ్ళు వేల కొలది బైబిల్లో ఉన్నారు. 2 భక్తుల చరిత్ర చెప్తా. యాకోబు రాహేలుకు నీళ్ళు ఇచ్చాడు. ఏమిచ్చాడు? యాకోబు రాహేలుకు నీళ్ళు ఇచ్చాడు. ఒకసారి చెప్పండి. యాకోబు రాహేలుకు నీళ్ళు ఇచ్చాడు. ఈ వార్త విని లాబాను యాకోబుకి ఏమిచ్చాడు? లాబాను యాకోబుకి ఏమిచ్చాడు? 20 సంవత్సరాలు తన ఇంట్లో పోషించబడేటట్లు. లాబాను యాకోబుకి ఏమిచ్చాడు? 20 సంవత్సరాలలో మహానయములాగా 2 అంతలుగా ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు కృప చూపించాడు. నేను అడుగుతా, యాకోబు లాబానికి ఇచ్చిందేంటి? యాకోబు రాహేలుకి ఇచ్చిందేంటి? జస్ట్ నీళ్ళు ఇస్తే 20 సంవత్సరాల ఆశ్రయాన్ని పొందుకున్నాడు. సేమ్ ఎలాంటి సంఘటనే బైబిల్లో తర్వాత గ్రంథంలో జరిగింది, నిర్గమకాండంలో జరిగింది. ఎవరి జీవితంలో జరిగింది చెప్పండి? సేమ్ ఎలాంటి సిచ్యువేషనే నిర్గమకాండంలో జరిగింది. ఎవరి జీవితంలో జరిగింది? మోషే ఐగుప్తు దేశంలో నుంచి పారిపోతూ మిద్యాను ప్రాంతానికి వచ్చినప్పుడు గొర్రెల కాపర్లు అక్కడ గొడవ పడుతున్నారు. ఈ సిప్పోరా తనతో పాటు ఉన్న సహోదరులతో గొర్రెల కాపర్లు గొడవలు పడుతూ ఉంటే, అప్పుడు మోషే వచ్చి వాళ్ళని తరిమేసేసి వీళ్ళ మందకు నీళ్లు పోసాడు. అద్భుతం తెలుసా? మోషే వాళ్ళకు పోసింది నీళ్ళే. ఇత్రో ఏమన్నాడు తెలుసా?
ఎప్పుడు తొందరగా రాలేదు, ఈరోజు ఇంత తొందరగా వచ్చారేంటి? ఒక ఐగుప్తుడు సహాయం చేశాడు నాన్న, అందుకనే త్వరగా వచ్చామంటే, మరి అంత సహాయం చేసిన ఐగుప్తుడిని అక్కడెందుకు వదిలేశారు? తీసుకురండి. తీసుకొచ్చారు. విచిత్రం తెలుసా? గొక్కె నీళ్ళు ఇస్తే 40 సంవత్సరాలు పోషించారు వాళ్ళు మోషేని. ఎన్ని సంవత్సరాలు? కొంచెం పెద్దగా, ఎన్ని సంవత్సరాలు? గుక్కెడు నీళ్ళు ఇస్తే 40 సంవత్సరాలు పోషించాడు. తన ఇంట్లోనే పెట్టుకొని ఇత్రో, తన గృహంలోనే పెట్టుకొని 40 సంవత్సరాలు పోషించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తూ ఉన్నాం. అమలారా ఐలారా నా వైపు చూడండి. మీ దగ్గర నుంచి నేను ఏదో ఆశించి పొరపాటు నేను ఈ మాట చెప్పట్లా. ఎందుకు అంటే, నాకు మీ డబ్బు అవసరం లేదు. మీరిచ్చే కానుకలో అనా పైసా కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను వాడుకోను, ఎప్పుడు వాడుకోను. దేవుని కృప, మీరిచ్చే ప్రతి రూపాయి 100కి 100 రూపాయలు దేవుని సేవకే మేము ఖర్చు పెడతాం. నాకేదో కొదువ ఈ మాట చెప్పట్లేదు. నేను సంపాదించుకోవటానికి, ఏమండి డాడీ ఎంత సంపాదించావు నన్ను అడిగేవాళ్ళు లేరు. 2-3 ఎకరాలన్నా మా కొరకు సంపాదించి పెట్టావా అని అడిగేవాళ్ళు లేరు. ఎవరి కోసమో ప్రాపర్టీ సంపాదించాల్సిన అవసరం లేదు. సంపాదించాలి చూస్తే ఒకే ఒకటి, ఆత్మల సంపాదన తప్ప ఇంకొక సంపాదన మాకు లేదు. మాకు డబ్బు అవసరం లేదు, మాకు డబ్బే అవసరం లేదు. ఆమేన్ చెప్పండి. మీకు అవసరం లేదు అన్నారా? జాగ్రత్త, మీ బిహెచ్ఎల్లో ఉన్న 2 ఇళ్ళు నేను అడుగుతా. అట్లా మీకు డబ్బు అవసరమే, బ్రతకాలి కదా. మాకయ్యేసరికి మాకు వచ్చేసరికి డబ్బుతో పనే లేదు. నేను ఎప్పుడు దశంభాగం గురించి కూడా చెప్పను. కానీ ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నాను తెలుసా? లేఖనంలో నుంచి. ఆవిడిచ్చింది జస్ట్ అప్పమే. ఒక అప్పం ఇస్తే బ్రతుకు కాలమంతా, కరువు కాలమంతా వాళ్ళు పోషించబడ్డారు. దేవుడు నిన్ను ఇయ్యమనేది నీకివ్వటానికే నిన్ను ఇవ్వమంటాడు, కానీ ఆయనకేదో కొదువై ఉన్నందువల్ల పొరపాటున మనల్ని ఇవ్వమన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను. రోజు రాజశేఖర్ అయ్య గారి గురించి నేను ప్రార్థన చేసేటప్పుడు, అయ్యగారి విషయంలో నేను సేవకురాలు మాట్లాడుకుంటా, అయ్యగారు వృద్ధాప్యానికి వచ్చారు, తిరగలేరు. మదనపల్లికి వచ్చేసరికి చాలా దీన ప్రాంతాలు అవి, చాలా దయనీయమైన స్థితి. వయసు పైబడిపోతుంది. అయ్యగారి కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు, దేవా నన్ను ఆశీర్వదించు, మా పరిచర్యను ఆశీర్వదించు, మా సంఘాన్ని ఆశీర్వదించు. నన్ను నువ్వు ఆశీర్వదించే కొలది నా తండ్రికి, నా ఆత్మీయ తండ్రికి 10వ భాగానికి మించి ఒక ఫిగర్ అనుకున్నా. నెలకొచ్చి ఇన్ని లక్షల రూపాయలు నా తండ్రికి పంపించాలి. అంత పంపిస్తే ఆయన అటు ఇటు తిరిగే పని ఉండదు కదా. ఇంత ఈ వయసులో ఇంత బాధపడాల్సిన పని ఉండదు కదా. నీ దాసుని కొరకు నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా. వయసు పైబడుతుంది. మన ఈ మధ్య ఏదో స్టూల్ ఎక్కి ఏదో పని చేయబోతుంటే అక్కడి నుంచి జారిపడ్డారట. మొన్న మచిలీపట్నంలో కలిశారు. నడుంకి బెల్ట్ పెట్టుకుని వాక్యం చెప్తున్నాడు. కదల్లా, ఇటు అటు కదల్లా. ఎప్పుడైనా దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుని డబ్బు పొర్రపాటును దొంగిలించొద్దు. నేను సేవకొచ్చి 23 సంవత్సరాలు అవుతుంది. మిమ్మల్ని పురికొల్పడానికి చెప్తున్నా. నాకేదో కొదువై కాదు, ఇంత అన్నం మాకు కావాలా, మీ ఇంటికి వస్తే పెట్టరా, నరేష పెట్టవా, ఒరే ముద్దన్నం పెట్టవా, నరేష ముద్దన్నం కూడా పెట్టవా. ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చింది, అవి కూడా పోయినాయి. ఆ వెరైటీ తినాలి, ఈ వెరైటీ తినాలి. ఇప్పుడు ఉంది ఒకటే, ఆరోగ్యం కాపాడుకొని ఎక్కువ సంవత్సరాలు ప్రభు పని చేయాలి. నమ్మి ఇన్ని వేల మందిని దేవుడిచ్చాడు. ఇంకో మాట కూడా చెప్తా. ఒక సేవకుడు సేవకు వచ్చేటప్పుడు, నేను ఎట్లా సేవ చేయాలి, ఇన్ని వేల మందికి వాక్యం ప్రకటించాలి, ఇన్ని వందల సంఘాలు కట్టాలి, ఇన్ని వేల మందికి దీవెన కారణంగా నేను మారాలని
ఒక సేవకుడు కలగంట సేవకు వస్తాడే, ఆ కళ మా జీవితంలో నిజరూపం దాల్చడానికి దేవుడు కృప చూపించాడు. కళ్ళ ముందు జరుగుతుంది. ఇప్పుడు అడిగేది ఏంటో తెలుసా? యేసయ్యా, నీ పని కొరకు బ్రతకాలి. యేసయ్యా, నీ పని కొరకు బ్రతకాలి. త్రాగేటప్పుడు ఇది ఆరోగ్యమా కాదా? ఫిజిక్ కాపాడుకోవాలని కాదు సుమి, యేసయ్య పని కొరకు ఎక్కువ కాలం బ్రతకాలి. ఇది కొలెస్ట్రాల్ అంట, వద్దు. ఇదిగో ఇది గొంతు పాడైపోద్దంట, వద్దు. ఇదిగో ఇది తింటే బీపీ వస్తుందంట, వద్దు. ఎందుకో తెలుసా? మేము ఎవరి కొరకు బ్రతకాలి? మనకి ఏమంటారు, గొడ్డు గోదా పిల్ల ఏమీ లేదు. బ్రతికితే చెప్పాలి, బ్రతికితే ప్రభు కొరకు తప్ప ఇంకొక ఆశ లేదు. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ ప్రపంచం చిన్న ప్రపంచమా? భర్త ఒక ప్రపంచమా? పిల్లలు ఒక ప్రపంచమా? మరలా తర్వాత జిరాక్స్ కాపీలు వస్తారు కదా మనవాళ్ళు, అది ఒక ప్రపంచమా? ఆ ఊరిలో ఉన్న అమ్మ ఒక ప్రపంచమా? నాన్న ఒక ప్రపంచమా? కర్నూలు ఒక ప్రపంచమా? ఆ ఊరి జహీరాబాద్ ఒక ప్రపంచమా? మీ ప్రపంచం చాలా పెద్దది. మా ప్రపంచం అంతా యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే నమ్మి ఇన్ని వేల మంది ప్రజలను దేవుడు మా చేతుల్లో పెట్టిన తర్వాత ఈ ప్రజలకు ఒక నమ్మకమైన సేవ చేయాలి. నేను సంపాదించుకోవాలనుకుంది ఏంటో తెలుసా? మేము సంపాదించుకోవాలనుకుంది ఏదో తెలుసా? మేము చనిపోయిన తర్వాత కూడా రాబోయే తరపు సేవకులు మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పలానా జ్యోతకు ఉండేదటయ్యా, పలానా జెర్మియాను ఉండేవాడటయ్యా. వాళ్ళు 50-60 సంవత్సరాలు సేవ చేసి 50-60 సంవత్సరాల సేవలో ఇన్ని వేల సంఘాలు కట్టి ఇన్ని లక్షల మందికి వాక్యం ప్రకటించి కనీసం సెంటు భూమి కూడా వాళ్ళ కొరకు సంపాదించుకోలేదంటయ్యా. సెంటు భూమి కూడా వాళ్ళ కొరకు సంపాదించుకోలేదంటయ్యా. సేవ చేస్తే ఆ దైవ సేవకుల్లాగా సేవ చేయాలని రాబోయే తరాలు కూడా మాదిరి తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడైనా చూడండి, నేను వాడే వస్తువు మొదలుకొని మేము ఉండే ఇంటి వరకు కాస్ట్లీ అనేది మా లైఫ్లో ఉండదు. పొరపాటున కాస్ట్లీ, ఆ తర్వాత ఎవరైనా కొనిపెట్టిన ఇచ్చినవి ఉంటాయి చూసారా, ఇచ్చినవి ఉంటాయి చూసారా. అమెరికా ఆ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది నా దగ్గరకు వచ్చి, అన్నయ్య అమెరికా నుంచి మేము ప్రేరేపించబడి వచ్చామన్నయ్య, మీకు కానుక ఇవ్వాలని. వాళ్ళు కానుక ఇస్తా అంటారు. అన్నయ్య ఇది మీ పర్సనల్ కోసమే వాడుకోండి అన్నయ్య, మీ పర్సనల్ కోసమే వాడుకోండి అన్నయ్య, సేవకు వాడొద్దు అన్నయ్య, మీ పర్సనల్ కోసమే వాడుకోండి అన్నయ్య అంటారు. విజయవాడ బ్రదర్, నేను తీసుకునేటప్పుడు రైట్ నేను పర్సనల్ కోసమే వాడతాను అని డబ్బులు తీసుకుంటాను. ఆ తర్వాత పర్సనల్ అంటంతో ఏం పర్సనల్ ఉంది మనకి? ఒక వాచ్ పెట్టుకునే అలవాట్లేదు అంటే వాచ్ పెట్టుకోవడం తప్పని కాదు, మీ చేతులు కొన్న వాచ్లు తీసేసారు కాక, అది తప్పని కాదు. నేను ఒక వాచ్ పెట్టుకునే అలవాట్లేదు, పులిగోర అలవాట్లేదు. ఏమండి, ఎన్టీ రామారావు గారు లాగా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా, ఈ 4 వేలకు ఉంగరం పెట్టి అలవాట్లేదు, ఈ 4 వేలకు ఉంగరం పెట్టి అలవాట్లేదు. అదే చూడండి, కొంతమంది మెడలో తలుకుమని మెరుస్తూ ఉంది బంగారు గొలుసు, అది పెట్టుకునే అలవాట్లేదు. ఇంకేం పర్సనల్ ఉంది? ఒక ఇల్లు కొనుక్కుందామా? వద్దనుకున్నాగా. ఏంటి పర్సనల్? వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం నా పర్సనల్కే వాడతానని చెప్పి వాళ్ళు ఎంత ఇచ్చినా ప్రతి పైసా సేవ కొరకే ఖర్చు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నిన్నివ్వమనేది ఆయనకు కొదువై కాదు. యోబు గ్రంథంలో రాసి ఉంటుంది, తనకేదో కొదువై ఉన్నట్లు దేవుడు మనల్ని ఇవ్వమన్నాడు. ఎందుకు ఇవ్వమంటాడంటే నీకు ఇవ్వటానికే నిన్ను ఇవ్వమంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. సింపుల్. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు లేఖనాల్లో రాయబడింది. ఓ సేవకుడు సేవలో అభివృద్ధి చెందాలంటే సేవకుడు వెదజల్లాలి.
ఆమేన్ చెప్తాం గట్టిగా. ఏ సేవకుడైతే ఆత్మల సంపాదన కొరకు దేవుడిచ్చిన డబ్బును వెదజల్లుతూ ఉంటాడో ఆ సేవ అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ సేవ ఇంతగా వర్ధిల్లటానికి కారణం ఈ సేవ వెదజల్లే సేవ. ఏమి నయ్యోమక్క ఆమె చెప్పలేదు, ఏమన్నా దాచుకున్నట్టు డౌట్ ఉందా? నువ్వు చూసావు కదా తల్లి, 22 సంవత్సరాలు పెట్టి చూస్తున్నారు. వెదజల్లే సేవ, వెదజల్లే సేవ, వెదజల్లి 30 60 100 ఈరోజు వ్యాపించడానికి దేవుడు కృప చూపించాడు. అందుకనే బైబిల్ అంటుంది, చెప్పండి, వెదజల్లి, కొంచెం గట్టిగా చెప్పాలరా తల్లి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని రాస్తుంది. సింపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక విత్తనం విత్తితే ఆ విత్తనంలో నుంచి ఏమొస్తుంది? చెట్టు వస్తుంది. ఆ చెట్టులో నుంచి ఎన్ని కాయలు వస్తాయి? ఒకటే కాయ కదా. ఒక మామిడి విత్తనం వేస్తే ఒక చెట్టు అయితే ఆ ఒక చెట్టులో నుంచి ఒక మామిడి కాయ కదా వచ్చేది నాగరాజు గారు, ఒకటే కదా. ఎన్ని కాయలు? ఒక సంవత్సరమా? విత్తింది ఒక విత్తనం తరతరాల పంట కోసుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ విషయములోనైనా పిసినిగొట్లుగా బ్రతకండి, కానీ దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని కొరకు వెదజల్లే విషయంలో ఎప్పుడు పిసినిగొట్లుగా మీరు బ్రతకొద్దు. నేను అలా బ్రతకలేదు, దైవజనులు అలా బ్రతకలేదు, ఈ సేవ అలా బ్రతకలేదు. కాబట్టే అంతకంతకు దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 7వది, నిన్ను ఇవ్వమనేది నీకివ్వటానికే కానీ దేవునికేదో కొదువయ్యున్నందువల్ల దేవుడు మనల్ని ఇవ్వమనడం. ఆ రీతిగా దేవుని పని కొరకు ఇచ్చే వ్యక్తులుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సరే, సారేపతు విధవరాలు ఇంట్లో కరువు కాలం అంతా ఉన్నాడు. అక్కడి నుంచి ఇక వెళ్దామని అనుకునే పరంపరలో సడన్గా ఏం జరిగిందో తెలుసా? ఆ సారేపతు విధవరాలికున్న కుమారుడు చనిపోయాడు. ఆవిడొచ్చి ప్రవక్తతో చెప్తున్న మాట ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం రైట్ 17వ వచనం నాతో కలిసి చెప్పండి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆ తర్వాత ఆ బాబు చనిపోతాడు. ఇంకొక వచనం కూడా నేను చదువుతాను చూడండి. 17వ అధ్యాయం 20వ వచనం నుంచి నేను చదువుతాను. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఇక్కడ ఒక మాట, సేవకుని కొరకు ఇంత ఉపకారం చేసింది కదా, ఉపకారం చేసిన ఆ ఇంట్లో కూడా ఏం జరిగింది? కీడు, మరణం జరిగింది. వింటున్నారా? మన జీవితాల్లో కూడా మనం దేవుల్లో నమ్మకంగా కొనసాగుతున్నా, లోకంలో బ్రతుకుతున్నా గనక ఎంత భక్తిగా బ్రతుకుతున్నా కొన్ని నష్టాలు దేవుడు అనుమతిస్తాడు. ఇక్కడ అనుమతించిన నష్టం మామూలు నష్టం కాదు, మరణం. అయితే అద్భుతం తెలుసా? ఏలియా ప్రార్థననే ఆయుధాన్ని పట్టుకొని ప్రార్థననే ఆయుధం ద్వారా మరణాన్ని జీవంగా మార్చాడు. ఆమేన్. మరణాన్ని జీవంగా మార్చాడు. ఏం చేశాడు?
ఆ చిన్నోడి దగ్గరికి వచ్చాడు, ముమ్మారు పార చూశాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు, జవాబు రాలా. రెండోసారి ప్రార్థన చేశాడు, జవాబు రాలా. మూడోసారి ప్రార్థన చేశాడు. మూడోసారి ప్రార్థన చేస్తూ ఉంటుండగా చనిపోయిన ఆ కుమారుడు సజీవంగా బ్రతికి లేచి నిలవబడ్డాడు. ఒకసారి ఈ మాట వినండి. కొన్ని సందర్భాల్లో మన బ్రతుకులో మన చుట్టూతో ఉన్న పరిస్థితులు మనల్ని ఎట్లా రేపుతాయో తెలుసా? మన చుట్టూతో ఉన్న స్థితిగతులు మనల్ని ఎట్లా రేపుతాయో తెలుసా? ఎంతకాలం నువ్వు కష్టపడ్డా నీ అప్పుల బాధ తీరదు, నీ డబ్బంతా వడ్డీకే కట్టాలి. ఈ బ్రతుకు నువ్వు బ్రతికే కంటే ఊరేసుకొని చచ్చిపోతే పోయిద్దిగా. ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి? నువ్వు ఎంత చేసినా ఈ భర్త మారడో, ఆడు తాగుబోతానమే నిన్ను అర్థం చేసుకోడు. ఈ సూటిపోటి మాటలతో మానసికంగా నువ్వు బాధ అనుభవించే కంటే ఎందుకు ఈ బాధ? చచ్చిపోతే పోయిద్దిగా. కొన్నిసార్లు శరీరంలో కుదర్చజాలని రోగాన్ని చూపించి దేవుడు అంటాడు, బ్రతుకు కాలమంతా రోగిస్తోడిగా రోగిస్తానిగానే నువ్వు బ్రతుకుతావు. ఎందుకు ఈ బ్రతుకుతావు? చచ్చిపోతే పోయిద్ది కదా. సైతానుగాడు పదే నీ చెవి దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? చావో, ఎంత కష్టపడినా నీ బ్రతికింతే, ఎంత ఏడ్చినా నీ బ్రతికింతే, ఎంత ఉపవాసాలు ఉన్నా దేవుడని దేవుని దగ్గరికి నీకు పరిగెత్తినా నీ బ్రతుకు మారదు. జీవితం అంతా ఇలా కన్నీళ్లు విడుస్తూనే బ్రతుకుతావు. జీవితం అంతా చాచే బ్రతుకే, సమాధానం ఉండదు. మీ మధ్యలో ఎప్పుడు అనైక్యత ఉంటుంది. ఈ కన్నీళ్ళు అనుభవించే కంటే నువ్వు చస్తే పోయిద్ది కదా అని సాతాను నీ చెవుల దగ్గరకు వచ్చి చావు అంటాడు. మీలో ఎవరి జీవితంలోనైనా కలిగిన సమస్యలను బట్టి చస్తే బాగుండో ఆ ఆలోచన నీకు వచ్చిందా? అందుకనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దైవజనమా, దేవుడు నిన్ను చావటానికి పుట్టించలేదు. నీ మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఈ శ్రమకాలంలో కొంతకాలం ఓర్చుకో. శ్రమకాలం తీరిన తర్వాత శ్రమ నొందిన ఏండ్ల కొలది సమృద్ధిని ఇవ్వటం ప్రారంభిస్తాడు దేవుడు. నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం ఓపిక పట్టు, కొంతకాలం సహనంతో ఎదురు చూడు. అలాంటి మరణకరమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించినప్పుడు నీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థనే. మోకాళ్ళును, దేవా ఈ కష్టం వచ్చిందయ్యా, నీకు కాకపోతే నా బాధ ఎవరికి చెప్పుకుంటానయ్యా, నాకున్న ఏకైక దిక్కు నీవు కదయ్యా, నీవున్నావనే ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది. నువ్వు ముఖం చాటేస్తే, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే, నా కన్నీళ్ళు నువ్వు తొడకపోతే, నా గుండె చప్పుడు నేను ఎవరికి చెప్తానయ్యా, నాకున్న ఏకైక దిక్కు నీవేనయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని ఎంత ఏడవాలో అక్కేడాడు. ఎంత కన్నీళ్లు కార్చాలో అంత కన్నీళ్లు కార్చు. యేసయ్య పాదాలు నీ కన్నీళ్లతో తడపగలిగితే, యేసయ్య పాదాలు ఉపవాస ప్రార్థనతో ఆయన పాదాలు నీ కన్నీళ్లతో తడపగలిగితే, ప్రార్థన మరణాన్ని జీవంగా మారుస్తుంది. ఇది జరుగునా అని అనుకొనని భేకర కార్యం దేవుడు మన మధ్యలో జరిగించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వచ్చాడు ప్రవక్త. ఇదిగో హిజ్కియా, ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు. నీకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు. ఇప్పుడు నువ్వు చనిపోతే ఉన్నపాటున రాజ్యం ముక్కలు అయిపోద్ది. నువ్వు ఆరోగ్యంతో ఉన్న దినాల్లోనే నీ ఇంటిని చక్కదిద్దుకో. కొద్ది రోజులు చనిపోబోతున్నావు. ఆ మాట వినటంతో హిజ్కియా వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏడ్చి వీళ్ళ బాధ ఎవరితోనూ చెప్పుకోవాలా. ఏం చేశాడో తెలుసా? మనసున్న మహా గొప్ప దేవుని దగ్గర మోకరించి, యెహోవా, యథార్థ హృదయుడిని సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, సమస్తము నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగించాను, ఒక్కసారి నా భక్తిని గుర్తుకు తెచ్చుకోవయ్యా. కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగింపులో దేవుడు అంటాడు, హిజ్కియా, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించా, 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు పొడిగిస్తూ ఉన్నాను అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. హిజ్కియా మెడ మీద వేలాడిన ఆ మరణదూతను
హిజ్కియా మెడ మీద వేలాడిన ఆ మరణదూతను, హిజ్కియా మెడ మీద వేలాడిన ఆ మరణదూతను జీవాధిపతి ప్రత్యక్షమై మరణాన్ని జీవంగా మార్చడానికి కారణం ఏంటో తెలుసా? హిజ్కియా కార్చిన కన్నీటి ప్రార్థన. చెల్లిలారా, తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. ఓ చిన్న మాట అడిగి చివరి విషయానికి వెళ్తాను. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవం నీకుందా? ఒకసారి నా వైపు చూడండి. రోజుకొచ్చి 8 గంటల కంప్యూటర్ దగ్గర గడుపుతావు, అవసరం, డ్యూటీ చేయాలి కదా. రోజుకొచ్చి 10 గంటలు డ్యూటీలో పని చేస్తావు, చేయాలి, అవసరం. రోజుకొచ్చి 10 గంటలు కంప్యూటర్ దగ్గర గడిపే నీ జీవితంలో పట్టుమని రోజుకొచ్చి 1 గంట అయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే ప్రార్థన అనుభవం నీకుందా? లేకపోవటాన్ని బట్టే శ్రమగా మిగిలిపోయిందేమో. ఈరోజు ఈ వాక్యం వింటుండగా అడుగు ఒక మాట, హిజ్కియాకి ఇచ్చిన ప్రార్థనాత్మ నాకు దయచేయ్యా, ఏలియాకి ఇచ్చిన ప్రార్థనాత్మ నాకు దయచేయని దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనా జీవితాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే ప్రార్థన మరణాన్ని జీవంగా మారుస్తుంది. ఆ ప్రార్థన నీకు లేకపోతే మరణదూత గృహంలో సంచరించడం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. మన కుటుంబాలను ఏలుబడి చేస్తున్న మరణ దూత యేసు నామములో పాతాళములో త్రొక్కివేయబడును గాక. వాడు త్రొక్కివేయబడాలంటే చెప్పండి, మన ఆయుధం ఏది? చెప్పాలి, మన ఆయుధం ఏది? ఇంకోసారి చెప్పాలి, మన ఆయుధం ఏది? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి చాలా కాలం అవుతుందేమో, పట్టుదలతో 1 గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి కొన్ని నెలలు అవుతుందేమో, ఈరోజు ఒక మాట అడుగు, యేసయ్యా నా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటానయ్యా, పడిపోయిన నా ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టవని నువ్వు దేవుని సన్నిధిలో కోరుకోగలిగితే నువ్వు కోల్పోయిన ప్రార్థన జీవితం మరలా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆఖరి మాట ఏంటంటే విచిత్రం. సారేపతు వెధవరాలు ఉంది కదా, సీదోను ప్రాంతం. సారేపతు అనగా నిప్పులు కొలిమి అనే అర్థం ఉంది, సమరూపానికి మార్చే స్థలం అని కూడా ఉంది, ఇనప కొలిమి అనే అర్థం కూడా ఉంది. వాస్తవంగా ఇది సీదోను ప్రాంతం. మీరు ఆయా సంబంధించిన పుస్తకాలు చూడండి, మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక ఊహ, ఒక చరిత్ర ఏంటంటే, అయితే ఇది బైబిల్లో రాయబడకపోయినా యూదులు నమ్మే ఒక ఊహ ఏంటంటే, ఈ వెధవరాలి కుమారుడు బ్రతికాడు కదా. ఎందుకు బ్రతికాడు చెప్పంటారా? పరిశుద్ధులకు ఆ తల్లి చేసిన దాన్ని దేవుడు మర్చిపోలా, జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధులకు చేసిన పరిచర్య దేవుడు గుర్తుకు తెచ్చుకొని చచ్చిపోయిన బిడ్డను బ్రతికించాడు. ఒక ఊహ ఏంటంటే, ఆ బిడ్డంట పెరిగి పెద్దవాడై గొప్ప ప్రవక్త అయ్యాడట. ఊహ ఏంటంటే, ఒక కథ ఏంటంటే, ఆ ప్రవక్తే యోనా ప్రవక్త అని బైబిల్లో చూస్తాం కదా. ఆ యోనా ప్రవక్తే ఇది బైబిల్లో లేదు, కానీ హిస్టరీ బుక్లో రాయబడిన మాట, ఈ వెధవరాలి కుమారుడే యోనా ప్రవక్తగా మార్చబడి, యోనా ప్రవక్త నినివే పట్టణానికి వచ్చి ఒక్క ప్రసంగానికి 125,000 మంది ప్రభు తట్టు తిరిగారండి. ఆల్ టైమ్ గిన్నిస్ బుక్ రికార్డ్. ఏం చెప్పాను విన్నారు ఈ మాట? ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్. ఒక్క వర్తమానానికి ఒకేసారి 125,000 మంది ప్రభు తట్టు తిరిగారు. బాబు, ఇంత అభిషేకం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నా తల్లి పరిశుద్ధులకు చేసిన పరిచర్య దేవుడు మర్చిపోకుండా ఆ పరిచర్యే దేవుడు నాకు ఆశీర్వాదంగా మార్చాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. అమ్మా, నా వైపు చూడండి. ఎప్పుడు మీ చేతులు దేవుని మందిరానికి నీళ్లు పోసేవిగా ఉంటే పిల్లలను దేవుడు కరుణిస్తాడు. పిల్లలను దేవుడు కరుణిస్తాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన మరచిపోవటానికి దేవుడు, ఈయన ఎంత కృప కలిగిన వాడో. ఓసారి మందిరం కట్టారట, ప్రార్థన చేస్తాను. ఆ మందిర డెడికేషన్కి అప్పుడు దైవ సేవకుడు ఎవరెవరు మందిరానికి సహకరించారో
వాళ్ళందరి పేర్లు పట్టిక మీద రాసుకొని దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడట. దేవా, పలానోళ్ళు ₹1,00,000 ఇచ్చారయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు ఇటుక ఇచ్చారయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు సిమెంట్ ఇచ్చారయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు కంకర ఇచ్చారయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు వచ్చి పని చేశారయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు వచ్చి నీళ్లు చేదేరయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు వచ్చి సిమెంట్ కలిపారయ్యా, నీకు స్తోత్రం. పలానోళ్ళు వచ్చి ఇటుక అందించారయ్యా, నీకు స్తోత్రం అని వాళ్ళందరి పేర్లు రాసుకొని స్తోత్రాలు చెప్పి ఇక అలిసిపోయి ఇక పండుకుందాం, అందరి పేర్లు చెప్పాను అయిపోయింది అని అనుకునే లోపు దేవుడు వచ్చి అంటాడట, సేవకుడా, ఒక ఆమె పేరు నువ్వు మర్చిపోయావు. ఏం పేరయ్యా? అదే సువార్తమ్మా, మర్చిపోయావా? సువార్తం ఏం చేయలేదు కదయ్యా, 95 సంవత్సరాల ముసలావిడ ఆ పూరిపాకలో ఉంది, ఇటుకెత్తింది కాదు, గంపెత్తింది కాదు, కంకరెత్తింది కాదు, ఓ ₹10 కానుకిచ్చింది కాదు, రాత్రిపూట దర్శనమై సువార్తమును మర్చిపోయావంటావు. ఏం చేసిందయ్యా? దేవుడు అంటాడట, చెత్త అంతా అక్కడ పడేస్తే చెత్తను తగలబెట్టడానికి అగ్గిపెట్టి లేకపోతే అగ్గిపెట్టి ఎవరిచ్చారు? అగ్గిపెట్టి ఎవరిచ్చారు ప్రభా? గుర్తు తెచ్చుకో. అవునయ్యా, ఎవరిచ్చారు? అదే సువార్తమే ఇచ్చినట్టుందయ్యా. ఇచ్చింది అగ్గిపెట్టేగా. ఏమిచ్చింది? అగ్గిపెట్టేగా. ఆ అగ్గిపెట్టెలో కూడా చెప్పాలి, ఒక పుల్లేగా. అవే అగ్గిపెట్టె మొత్తం ఇలా ఇచ్చింది ఒక పుల్లేగా. నా దేవుడు అన్నాడట, పుల్ల కాదు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మరిచిపోవటానికి నేను అన్యాయస్తుడైన దేవుడిని కాదు. అలా మనం బ్రతికితే చేసిన దాన్ని మర్చిపోకుండా పిల్లలకు దీవెన కారణంగా దేవుడు చేయును గాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.